ఉన్నటువంటి వర్షాలు పడడం వల్ల రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉంటే బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. తెలంగాణ పౌరుడిగా మీ ద్వారా నేను కూడా అడుగుతా ఉన్నాను. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ సమయంలో ప్రజలతో తిరుగుతూ వరద ప్రాంతాలు సందర్శిస్తూ ప్రజలకి భరోసా ఇస్తూ అవసరం అనుకుంటే ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కే పరిమితం అవడం అనేది చాలా బాధాకరం, శోచనీయం. ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వ అధినేతకి ఎంత బరువు బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత వివరించాల్సినటువంటి స్థానం అది. రాజకీయాలు ఎలక్షన్లు వేరు, కానీ ఇలాంటి నేచర్ కెలామిటీ జరిగినప్పుడు రాజకీయాల్ని పక్కన పెట్టి ప్రజలకి కష్టాలు పడుతుంటే వారి కష్టాల్లో భాగం పంచుకొని వారికి భరోసా ధైర్యాన్ని ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిది. ఆయన ఏ ఫామ్ హౌస్లో పడుకున్నాడో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు గారాల కూతురు కవిత గారి బయలు కొరకు పడరాని పాటలు పడి బీజేపీ నాయకుల చుట్టూ తిరుగుతూ ప్రాధేయపడిన సందర్భం. సరే, కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చినారు, ఇప్పుడు సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. తండ్రి గారు ఫామ్ హౌస్కే పరిమితం అవుతే సుపుత్రుడైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ సమయంలో విలాస యాత్రలో ఉన్నారు. ఆయన ట్వీట్ చేశారు, ఇంగ్లాండ్లో ఎక్కడో టెలిఫోన్ బూత్లో 20 ఏళ్ల క్రితం ఫోటో దిగారంటే మళ్ళీ నిన్న ఫోటో దిగి పెట్టినాడు. ఇదా నేను బాధ్యత? ఇంగ్లాండ్ ఎంత దూరంలో ఉంది మనకి? మనకు శుక్రవారం నాడు వర్షాలు మొదలైనాయి, ఆ రోజే తీవ్రంగా వర్షాలు పడ్డాయి. శనివారానికి రావచ్చు కదా, వెనక్కి వచ్చి బాధ్యత నిర్వహించవచ్చు కదా, ప్రజలతో తిరగవచ్చు కదా. నువ్వు చేస్తున్న ట్వీట్లు ఇక్కడుండి ప్రజలతో మమేకమై ప్రజల కష్టాల్లో భాగమై ఇక్కడ పత్రికా సమావేశంలో మాట్లాడవచ్చు కదా. ఎక్కడో ఇంగ్లాండ్లో విహారయాత్రలో నువ్వు ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మరిచి సోషల్ మీడియాలో ట్వీట్లు పెడతా ఉన్నావు. ఇప్పుడు నా ట్వీట్లోనే ఏమైనా పనికొచ్చావా అంటే పసలేని ట్వీట్లు. దీనివల్ల వర్షాలు పడుతుంటే నెక్స్ట్ డే నుంచి ముఖ్యమంత్రి గారు రాత్రింబగలు అధికారులతో, వారితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారు, మంత్రివర్గ సభ్యులు, మా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, డీసీ అధ్యక్షులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు 2 రోజులుగా ఖమ్మంలో, మహబూబాద్లో పర్యటనలు చేస్తూ ఉన్నాడు, రివ్యూలు చేస్తూ ఉన్నాడు, తగు సూచనలు ఇస్తూ ఉన్నాడు, సహాయ సహకారాలని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇవి తెలియకుండా మొద్దు నిద్రలో ఉన్నారని, హెలికాప్టర్లు ఎందుకు వాడలేదని, అంటే మీ ధ్యాస అంతా కూడా విలాసవంత జీవితమే. హెలికాప్టర్లు సకాలం లేకుండా రోడ్డు మార్గాన పోయాడు. నిన్న పక్క రాష్ట్రం వాడు 10 హెలికాప్టర్లు పెట్టాడని, మనం ఎందుకు పెట్టలేదని. నీకు హెలికాప్టర్ మీద మోజు ధ్యాస ప్రజల కష్టాల మీద లేదు. ఆనాడు ప్రజల సొత్తుని ధరావతం చేసి ప్రగతి భవన్లు కట్టుకున్న మీరు విమానాలు కొనే ప్రయత్నం చేసినారు, హెలికాప్టర్ కొనే ప్రయత్నం చేసినారు. వీళ్ళు హెలికాప్టర్ ద్వారా పోయారా,
విమానం ద్వారా పోయారా, కాలినడకన పోయారా, అది కాదు సమస్య. ప్రజల వంచన ఉన్నారా లేదా, ప్రజల కష్టాల్లో భాగం పంచుకుంటున్నారా లేదా, ప్రజల కష్టాలు తీర్చే దాంట్లో నిమగ్నమై ఉన్నారా లేదా అనేది ప్రధాన అంశం. గత 4 రోజులుగా ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులంతా కూడా ఈ విపత్తుని నివారించే కార్యక్రమంలో, సహాయ సహకారం అందించే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ట్వీట్లు చూస్తూ ఉంటే జాలేస్తా ఉంది. 12-14 గంటల దూరంలో ఉన్నారు, ఇంత విపత్తు వచ్చింది. మా మంత్రులు ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా, ఉత్తమ్ కుమార్ లాంటి వారు వెనక్కి వచ్చి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు. మీరు వెనక్కి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి వారి సమస్యలు తెలుసుకొని అప్పుడు విమర్శిస్తే అది ఎవరైనా ఇంపుగా ఉంటుంది. నువ్వు ఇంగ్లాండ్లో విహారయాత్రలో ఉండి అక్కడి నుంచి ట్వీట్లు చేస్తూ ఉన్నావు, అవి కూడా పలసలేని పనికిరాని ట్వీట్లు. ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను గుర్తు చేస్తా ఉన్నాను మీకు, 2017 జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆనాడు వరదలు వస్తే కుటుంబానికి 10,000 అన్నాడు, ఎగ్గొట్టినటువంటి మహావీరుడు కేసీఆర్. ఆనాడు వరదలు వర్షాలు పడితే నష్టం జరిగితే ఇంటికి 5 లక్షలు అన్నాడు, పంటకి 50,000 అన్నాడు, అన్నీ ఎగ్గొట్టాడు, ఏవి ఇవ్వలే. ఇవాళ రైతులకు అందించిన సాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అరే కేంద్రం ఇచ్చే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకి మార్జిన్ మనీ కడితే మనకి రావాల్సిన డబ్బులు వస్తాయి. ఆ మార్జిన్ మనీ కూడా కట్టలేని దుస్థితిలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు ఈ దేశంలో అంటే కేసీఆర్ గారు. వారి వల్ల మనం ఇస్తున్నటువంటి సహాయ సహకారాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వరదలు వర్షాలు అనేవి చెప్పిరావు. కొంత వాతావరణ సూచన ఇచ్చినప్పుడు కూడా అప్రమత్తమైన ప్రభుత్వం ఎన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలో తీసుకుంది. ఆనాడు హైదరాబాదు ఇదే రకంగా 2015-16లో అనుకుంటాం విచ్చలవిడి వర్షాలు వచ్చి రాజ్భవన్, గవర్నర్ నివాసం ఉండే రాజ్భవన్ ముందున్నటువంటి ఎంఎస్ మక్తా, బిఎస్ భక్తాలు ఆ ప్రాంతాలు నీటిమయమైతే కేకెపెట్టి దూరం ఉన్న కేసీఆర్ కనీసం బయటకు వచ్చి పరామర్శించిన పాపాన పోలే, ఒక్క వాడ జాడ తిరిగిన పాపాన పోలే. ప్రగతి భవన్ నుంచి రివ్యూలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ టీవీలో చూడండి, పేపర్లో చూడండి, మంత్రులు ఎక్కడున్నారు, మా శాసనసభ్యులు ఎక్కడున్నారు, ఎవరైనా అసలు హైదరాబాద్లో ఉన్నారా? అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవి తెలవక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వరద ఈ ముప్పు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించడం, లేఖలు రాయడం, ఆ తర్వాత ప్రధానమంత్రి గారు, కేంద్ర హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భం మర్చిపోకూడదు. నేను కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున నష్టం జరిగింది కాబట్టి తక్షణమే అంచనా వేసి కేంద్ర బృందాన్ని పంపించి యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసి తక్షణ సాయము రిలీజ్ చేయాల్సిందిగా నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నిన్న మనం చూసాం, చాలా పేపర్లో పేడ్ ఆర్టికల్స్ రాయించుకుంటా ఉన్నారు. వాస్తవానికి దూరంగా ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఏదన్నా ఒక 10 పైసలు 20 పైసలు ఉంటే రూపాయి రాస్తే అర్థం, అసలు ఏమీ లేకుండానే ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. మీరు వాస్తవాలు రాయండి, వాస్తవాలకి దూరంగా రాయకండి దయచేసి. కొన్ని పత్రికలు కొన్ని విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను, వాస్తవికకి దూరంగా ఆర్టికల్స్ రాయించుకుంటా ఉన్నారు, తద్వారా పబ్బం గడుపుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఈవేళ ఇంకా ఈ క్షణం కూడా ఫామ్ హౌస్లో ఉన్న సంగతి ప్రజలు గ్రహించాలి.
ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రాష్ట్రంలో 11 సీట్లు మాత్రమే ఇచ్చినారు. నీకు ఇంకా కొద్దిగా గౌరవం ఇచ్చి 39 సీట్లు ఇచ్చినారు. 11 సీట్లు మాత్రమే ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉన్నారు. 39 సీట్లు ఇచ్చి ఆదరించిన ప్రజల్ని మీరు ఏ రకంగా మోసం చేస్తున్నట్టు ఇవాళ మీరు ఈ క్షణం వరకు కూడా ఫామ్ హౌస్లో ఉన్నారు. కవిత బేలు కోసం మీరు తాతలాడిన తీరు, వెంపర్లాడిన తీరు, ఢిల్లీ పెద్దల చుట్టూ తిరిగిన తీరు, మరి మీకు 10 ఏళ్ళు అధికారులను కూర్చోబెట్టిన ప్రజల మీద లేకపోవడం చాలా బాధాకరం. కొద్ది రోజుల్లోనే ప్రభుత్వాన్ని ఉతికేస్తా ఆరేస్తానే మీరు మరి ఇంత విపత్తు వస్తే ఎందుకు బయటకు రాలేకపోతా ఉన్నారు? ఇంకా నిద్రమొత్తు ఎందుకు వీడలేకపోతా ఉన్నారు? కేటీఆర్ గారు తక్షణం ఎందుకు వెనక్కి రాలేకపోతా ఉన్నారు? ఇవన్నీ పరిశీలిస్తే ప్రజల్ని మీరు మీ అవసరాలకి మీ అధికారం కోసం వాడుకున్నారు, కానీ తెలంగాణ ప్రజల మీద మీకు ఏమాత్రం ప్రేమ లేదు అనేది స్పష్టం. మీరు అధికారంలో కూర్చోబెట్టారు కాబట్టి ప్రజల గురించి మాట్లాడినారు. ఇవాళ అధికారం లేదు కాబట్టి మీరేం పట్టించుకోవట్లేదు. సంపాదించుకున్న సొమ్ముని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో దాంట్లో బిజీగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఇది రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ప్రజల కష్టాల్లో పాలు పంచుకోవాల్సిన సందర్భం. మీరు ముఖం చాటేయడం అనేది ప్రజలు మీకు ఇచ్చిన విలువని కాలరాస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, రివ్యూలు చేస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఫామ్ హౌస్లకి లండన్కి పరిమితమై ఉన్నారు. మీకు మాకు తేడా అది, ఇది ప్రజలు కూడా గ్రహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ హైదరాబాద్ అనేది ఇలా దేశంలో భోపాల్ పట్టణం సిటీ ఆఫ్ లేక్స్ అంటాం, కానీ అంతకన్నా గొప్ప సిటీ ఆఫ్ లేక్స్ హైదరాబాద్. 100 చెరువులు కుదించుకుపోయినాయి. మోకిలాలో విల్లాలకు నీళ్లు వస్తూ ఉన్నాయి అంటే దాని అర్థం పక్కన చెరువులని మూతపడ్డాయి కాబట్టి నీళ్లు ఇళ్లకు వస్తూ ఉన్నాయి. హైడ్రా విషయంలో యజ్ఞంలాగా ముఖ్యమంత్రి తీసుకున్న కార్యక్రమానికి ప్రజల మద్దతు దొరుకుతూ ఉంది. మేమంతా కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం, ఈ యజ్ఞంలో వెనక్కి రాకండి. ఇది భవిష్యత్ తరాలకి, మన తర్వాత వచ్చే తరాలకి ఉపయోగపడే కార్యక్రమం, దూరదృష్టితో తీసుకున్న కార్యక్రమం కాబట్టి దీంట్లో సజావుగా మీరు విజయులు కావాలని మేము వారిని కోరుతూ, ఈ విపత్కరణ పరిస్థితున్న వేళ చిల్లర రాజకీయాలు మాట్లాడుతూ పసలేని ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాని కనీస సోషల్ రెస్పాన్స్ లేకుండా వాడుకుంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క తీరుని ప్రజలు గుర్తించాలి, గ్రహించాలని కోరుకుంటాం. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న హరీష్ రావు గారు. టెక్నికాలిటీస్ ఇప్పుడు ఇంజనీర్లు అక్కడ ఉండి ఏది ఎప్పుడు తెరవాలి, ఏది ఎప్పుడు డైవర్ట్ చేయాలో చేస్తారు. ఒక మంత్రి గారి ఇల్లు కోసమో మంత్రి గారి ప్రాపర్టీ కోసమో చేసే దుస్థితి ఉండదు. అది గత ప్రభుత్వంలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం జరగవు. సాక్షాత్తు కేంద్రంలో 3 తరాలుగా మంత్రిగా చేసినటువంటి పల్లం రాజు గారి తమ్ముడి స్పోర్ట్స్ సెంటర్నే హైడ్రా కూల్చేస్తే ఇన్వాల్వ్ కాని పరిస్థితి, ఇలా తమ సొంత అన్నది ఇల్లు పోయే పరిస్థితి ఉంటే ఇన్వాల్వ్ కాని పరిస్థితి. సో మంత్రుల కోసమో ఇంకత్తుల కోసమో రాష్ట్రం యొక్క గౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. గతంలో బీఆర్ఎస్ నాయకుల కుటుంబాల కోసం, లీడర్ల కోసం, కార్పొరేటర్ల కోసం ప్రభుత్వాన్ని దిక్కుదోలు మండించిన సందర్భం. అది తప్పు అని. ఇప్పుడు ఏ జిల్లాకి, ఇప్పుడు నా జిల్లాకి నేను నీళ్ళు తీసుకోవాలని తాపత్రయపడతాను, న్యాయంగా నాకు రావాల్సిన వాటాని అడుగుతాను.
తుది నిర్ణయం పెద్దలు తీసుకుంటారు. ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం లేదని ఇదివరకు మంత్రి గారు చెప్పారు ఇందాకనే. వాస్తవాలు ఏమైనా ఉంటే నిరూపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇంకా కేంద్రంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వాజ్పేయి గారు లాంటి నాయకుడు, రాజ్నాథ్ సింగ్ లాంటి నాయకుడు పార్లమెంట్లో ఉండాలని కోరుకునేవారు. ప్రతిపక్షం సమర్థవంతంగా ఉంటే ప్రజాస్వామ్యానికి విలువ. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, మీరు బయట ఉండి విమర్శించడం కాదు, మీరు అసెంబ్లీకి రండి, మేము మంచి చేసే కితాబు ఇవ్వండి, మేము చెడు చేస్తే మాకు మార్గదర్శనం చూపెట్టండి అడుగుతాను. తప్పేముంది? వాస్తవం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఆయన ఏదో కితాబు ఇచ్చారని ఇవాళ బీజేపీ నాయకులు విమర్శ చేస్తూ ఉన్నారు. సమాజంలో కవులు, కళాకారులు కానీ, మేధావులు కానీ ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే కితాబు ఇస్తారు. వాళ్ళే చెడు పని చేసినప్పుడు విమర్శిస్తారు. అది వాళ్ళకి స్వేచ్ఛ. అది ఒకసారి మంది కితాబు ఇవ్వగానే పార్టీలకు రంగు మొలిపిస్తూ ఉన్నారు. మేధావులు, న్యూట్రల్ పీపుల్కి ఉండాల్సిన స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. ఇలా ప్రజాస్వామ్యము సమర్థవంతంగా ముందుకు పోవాలంటే ఎలక్షన్ల నాటికే రాజకీయాలు. నాకు తెలిసింది ఎలక్షన్లు అయిన తర్వాత సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా పాటుపడాలి. బట్ అవన్నీ కూడా ఇలా అంతరించిపోయినాయి. గతంలో ఉన్నట్టు విలువలు ఇప్పుడు లేకుండా పోయినాయి. ఇలా ప్రతిపక్ష నాయకుడు అంటే ఏమిటి? ప్రతిపక్ష నాయకుడు కూడా ముఖ్యమంత్రి తర్వాత స్థాయిలో బాధ్యత ఉంటుంది ఈ ప్రజాక్షేత్రంలో. ఆ బాధ్యతని కేసీఆర్ గారు గత 8-9 మాసాలుగా నిర్వహిస్తున్నారా? అంటే అధికారం ఉంటేనే రాజకీయాలా? మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాము, మా పాత్ర మేము నిర్వహించాము, అందుకే ప్రజలు మమ్మల్ని గుర్తించి వీళ్ళు ప్రతిపక్షంలో సమర్థవంతంగా పాత్ర నిర్వహించినారు కాబట్టి వీళ్ళు అధికారం తీసుకొస్తే మమ్మల్ని అధికారులు తీసుకొచ్చినారు, వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. దాంట్లో కూడా వారు రాణించలేకపోతా ఉన్నారు. పొద్దున్న లేస్తే భక్తు రాజకీయం అంటే నడవదు. ఆనాడు నాకు తెలిసిన సమాచారం, నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా, వావిలాల గోపాలకృష్ణ గారు వారి ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్ నిర్మాణంలో 11,000 తేడా ఆడిటింగ్లో వచ్చింది అని విమర్శ చేస్తే, ముఖ్యమంత్రి గారి స్థానం నుంచి వావిలాల గోపాలకృష్ణ స్థానం దగ్గరికి వెళ్ళి ఆ వివరణ ఇవ్వండి, నేను చర్యలు తీసుకుంటాను అని ఆయన స్థానంలోకి వెళ్ళి అడిగినటువంటి సందర్భం. అది ప్రజాస్వామ్య విలువ. ఒక ప్రతిపక్షంలో ఉన్న సభ్యుడికి ఆయన ప్రశ్న వేస్తే ముఖ్యమంత్రి స్థాయికి నాయకుడు అక్కడ పోయి నిజంగా వాస్తవాలు ఏందో తెలుసుకుంటాను, అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వని అడిగినట్టు పరిస్థితి. ఇవాళ అధికారులు ఉన్నప్పుడు మీరు మిగతా పార్టీలు బొందబెట్టే ప్రయత్నం చేశారు. ఏ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలనుకున్నారు. ప్రజలు మిమ్మల్ని తీసి బయటేశారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యం సజావుగా నడవాలన్నప్పుడు ప్రతిపక్షం ఉండాలి. అందుకే ఇక్కడ ఈ రాష్ట్రంలో మాకు అధికారం ఇచ్చి కేసీఆర్ కూడా కొన్ని స్థానాలు ఇచ్చారు, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండమని. కానీ ఆ పాత్ర నిర్వహిస్తలేడు కాబట్టి మళ్ళీ వచ్చే ఎన్నికలకి ఆయనకి 0 ఇస్తారు, ఎందుకంటే ప్రతిపక్షంలో నువ్వు సరిపోయి కాబట్టి ఇంకొకరికైనా అవకాశం ఇస్తారు. ఇలా ప్రతిపక్ష బాధ్యతని కంప్లీట్గా విస్మరించిండు. తండ్రి ఫామ్ హౌస్ పరిమితమైండు, కొడుకు విదేశాలకు పరిమితమైండు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉంటే ప్రజల గురించి మాట్లాడే నాయకుడే కరువైపోయాడు. బీజేపీ నాయకులు కూడా దీని మీద అసలు ఎక్కడా కనబడట్లేదు. నేను బీజేపీ నాయకులకి, పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాను, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన తక్షణ సాయం అందే విధంగా మీ బాధ్యత మీరు నిర్వహించాల్సిందిగా బీజేపీ నాయకులు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.